చిగురిస్తది, కర్ర పువ్వులు పూస్తది, కర్ర బాదంని ఇస్తది, అది ఫలిస్తది అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే వెంటనే ఆ మాటను వెంటనే తీసుకొని మోషే అది దేవుని మాట లాగానే అక్కడ ఉన్నటువంటి డిసైపుల్స్ శిష్యులకి, అక్కడున్న జనులకు అదే రిలీజ్ చేశాడు. ఏమని? ఈ కర్రలను తీసుకుని వెళ్ళి మనం అక్కడ పెడితే ఆ కర్రలు చిగురిస్తాయని. అసలు ఇందులో ఎక్కడైనా నిజం ఉన్నదా? ఇందులో అసలు ఎక్కడైనా మనకి ఇది ఒక కోఇన్సిడెన్స్ ఎక్కడైనా ఉన్నదా మనం నమ్మడానికి? ఎక్కడైనా ఉన్నదా? కానీ దేవుడు ఎట్లా చెప్పాడో మోషే అట్లనే తీసుకున్నాడు. అది చిగురిస్తది, ఎవరిదైతే చిగురిస్తుందో వాళ్ళని నేను స్పెషల్ గా నేను చూస్ చేసుకుంటా అని దేవుడు చెప్పాడు. ఇది ఒక డౌట్ రాలేదు మోషేకి. కర్రలు ఎట్లా చిగురిస్తాయి, కర్రలు ఎట్లా ఫలిస్తాయి, అవి ఎట్లా ఫ్రూట్స్ వస్తుందని డౌట్ రాలేదు మోషేకి. ఆయన ఏదైతే దేవుడు చెప్పినాడో మోషే అదే తీసుకొని సేమ్ అదే ప్రెజెంట్ చేస్తున్నాడు. మోషే దేవుడు చెప్పినట్లే చెప్పాడు. 12 గోత్రాల నుంచి 12 కర్రలను తీసుకొని మీరు మీ పేర్లు ఆ కర్రల మీద రాసి ఆ మందసంలో పెట్టినప్పుడు తెల్లవారిన తర్వాత కర్ర అంట చిగురిస్తుందని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ కర్ర చిగురించడం కోసం మనము నైట్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏ కర్ర అయితే చిగురిస్తుందో అంటే కర్రలు ఏ సపోర్ట్ లేకుండా, ఏ సోర్స్ లేకుండా అవి దేవుని మందసంలో పెట్టబడ్డప్పుడు, దేవుని యొక్క పలకల ముందు పెట్టబడ్డప్పుడు అవి ఆటోమేటిక్ గా చిగురిస్తాయి. ఎందుకంటే ఆ కర్రలు మందసంలో ఉన్నాయి కాబట్టి, ఆ కర్రలు ఆ పలకల ఎదుట ఉన్నాయి కాబట్టి ఆ కర్ర అనేది చిగురిస్తది. ఏదైతే దేవుడు చెప్పాడు, మోషే కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అట్లనే గుడ్డిగా వాళ్ళు ఏం చేశారు? కర్రల మీద వాళ్ళ పేర్లు రాశారు. ఎందుకు? ఒక హోప్ తోటి. దేవుడు ఇక్కడ చిగురిస్తుందని దేవుడు చెప్పాడు కాబట్టి ఈ కర్ర చిగురిస్తుందంట. కర్రకు నేమ్ రాసి మనం అందులో పెట్టినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అది చిగురిస్తుందని దేవుడు చెప్పినట్లే వాళ్ళు గుడ్డిగా వాళ్ళు దాని మీద పేర్లు రాసి వాళ్ళు అందులో పెట్టారు. ఆ మంచంలో వాళ్ళు పెట్టారు. చూడండి, దేవుడు అసలు ఏ సోర్స్ లేని దాని మాటను రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన వెంటనే మోషే దాన్ని ఎట్లా తీసుకున్నాడంటే, దేవుడు ఏ వేలు ఎట్లా మాట్లాడాడో సేమ్ అదే ఆయన లోపల రిసీవ్ చేసుకున్నాడు. సేమ్ మోషే ఆ కర్ర చిగురిస్తది, ఇది అంతే తెలుసు. దేవుడు చెప్పాడు కాబట్టి. సోర్స్ లేదు కానీ కర్ర చిగురిస్తది, సోర్స్ లేదు కానీ కర్రకు ఫ్రూట్స్ వస్తాయి, ఫలాలు వస్తవి, అవి ఫలిస్తది, పువ్వులు వస్తవి, కాయలు వస్తవి, ఆకులు వస్తవి అన్న ఆ ట్రూత్ ని దేవుడు చెప్పినట్లుగా మోషే రిసీవ్ చేసుకున్నాడు. అక్కడనే దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏమనంటే అహరోను పేరు రాయొద్దు, అహరోను లేవి అని రాయాలని చెప్పాడు. దేవుడు సిగ్నల్ ఇచ్చేసాడు. దేవుడు అంటే దేవుడు ఆ లేవి మీదనే అయిపోయింది కదా దేవుడికి. ఎప్పుడైతే ఆ లేవి అన్న పేరు రాసి లోపల పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు నిజంగా ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే, ఆ కర్ర అనేది అహరోను కర్ర అంటే అది మోషే కర్రనే. అహరోను కర్ర అనేది అక్కడ మార్నింగ్ చూసేసరికి ఏమైందంటే అప్పటి వరకు ఎంటీగా ఉన్న కర్ర అనేది ఒక్కసారిగా మందసంలోనికి వెళ్ళగానే ఆ మందసం మీద ఉన్నటువంటి ఆ గ్లోరీ ఈ స్టిక్స్ ఈ రాడ్స్ మీదకి, ఈ కర్రల మీదకి రిలీజ్ అవ్వగానే అసలు ఏ ఆధారం లేనటువంటి ఆ కర్ర అనేది, అహరోను కర్ర అనేది గ్రీన్ గా చిగురించింది, గ్రీన్ గా లీవ్స్ నిచ్చింది, ఆ బాదమునిచ్చింది, ఫలాలనిచ్చింది. ఒక చెట్టు భూమిలో పెట్టబడినప్పుడు అది ఏ విధంగా ఫలిస్తుందో సేమ్ అట్లనే ఆ కర్ర చిగురించింది, ఆ కర్ర ఫలించింది. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ఆ కర్ర చిగురించింది. ఇక్కడ ఏ మాత్రము డౌట్ లేదు. అక్కడ చెప్పిన దేవుడు ఆ విన్న మనిషికి డౌట్ లేదు. ఆయన ఎట్లా చెప్పాడో ఈ మోషే కూడా అదే విధంగా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. కర్ర చిగురిస్తది అయిపోయింది. ఇక బ్లైండ్ గా ఆయన మైండ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. కర్ర చిగురిస్తుంది ఎందుకంటే ఇది మందసంలో పెట్టబడుతుంది. దేవుని యొక్క పవర్, ఆ గ్లోరీ తగిలిన వెంటనే ఆ న్యాచురాలిటీ అనేది అక్కడితోటి కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. దేవుని గ్లోరీ తోటి తాకబడ్డప్పుడు దేవుడు ఏదైతే
తన యొక్క వర్డ్ క్రియేటివ్ పవర్ ఏదైతే ఉన్నదో అదే ఇక నుంచి స్టార్ట్ అవబోతుంది అని ఏ కాన్సెప్ట్ తోటి అయితే మోషే అహరోన్ తోటి చెప్పి ఆ కర్రను అక్కడ పెట్టి పెట్టి ఆ ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నాడో దేవుని పిల్లరా, నెక్స్ట్ డే మార్నింగ్ చూడగానే అతడు ఏదైతే ఒక వాయిస్ అతను జస్ట్ రిసీవ్ చేసుకున్నది, ఆ వాయిస్ నే రిసీవ్ చేసుకున్నాడు, దాన్నే అది చూసేశాడు, ఉన్నట్లుగానే దాన్ని చూశాడు, అది ఉన్నట్లుగానే అది అయిపోయింది, అది ఫ్లరిష్ అయింది, అది వచ్చేసింది, కాయలు వచ్చినట్లుగానే దాన్ని చూశాడు. నెక్స్ట్ డే చూసినప్పుడు నిజంగానే మోషే ఏదైతే చూడక ముందు తన లోపల ఒక 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 చిత్రాన్ని గీసుకున్నాడో అదే నెక్స్ట్ డే మార్నింగ్ కర్ర అనేది చిగురించింది.